ప్రియులారా, ప్రభునామమున మీకు శుభములు అందరములు తెలియజేయుచుంటున్నాను. ఈ దినం యొక్క కార్యక్రమమును మనము ఆరంభించుకునే దానికి ముందుగా ప్రార్థన చేసుకుని మనం ఆరంభించుకుందాం. మా పరలోకపు తండ్రి, నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. గడిచిన దినాలలో మీరు మాతో ఉండి, మీరు నాలో ఉండి, మీరు నీ బిడ్డలతో మీరు మాట్లాడి నీ యొక్క వాక్కులను వినిపించిన విధానముల కొరకు మీకు వందనములు స్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ దినము నుండి మరి యొక్క నూతనమైనటువంటి సిరీస్ని మేము ప్రారంభిస్తుంటుండగా కృపగల దేవాన్ని నాలో ఉండి నా నోటిని బోరగా చేసుకుని మీరు నీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడమని నేను బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. నీ దీవెనల చేత నింపి ఆశ్రయించి మీరు మైపొందమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలారా, ఈ దినము మనము ధన్యతలు అనే విషయం గురించి మనము ధ్యానించుకుంటున్నాం. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కువ శాతము గలిలయ ప్రాంతములో, ఆ ఉత్తర ప్రాంతంలో ఆయన ఎక్కువగా సంచరించి గలిలయ సముద్ర తీర ప్రాంతము, ఆ కొండ ప్రాంతములు ఆయన సేవ చేసినట్లుగా, ఆయన అద్భుత కార్యాలు చేసినట్లుగా, స్వస్థతలు జరిగినట్లుగా దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ ధన్యతలు, ఎవరు ధన్యులు అనే విషయాన్ని గురించి మనం ధ్యానించడానికి ముందుగా భౌగోళికమైనటువంటి పరిస్థితి అక్కడ, అవన్నీ గురించి కొన్ని నేను విషయాలు మీకు తెలియజేయాలని ఆశ కలిగి ఉంటున్నాను. ఇశ్రాయేలు యొక్క దేశం ఒకే పొడవుగా ఉంటుంది. దాదాపుగా ఎలైట్ దక్షిణ ప్రాంతంలో ఎలైట్ అనేటువంటి ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకొని మరి ఉత్తరాన ఉన్నటువంటి హెర్మోన్ పర్వతాల వరకు, బనియన్స్ అనేటువంటి స్థలం వరకు వాళ్ళ పొడవు, అది దేశం ఒకటే. ఇట్లా మన యొక్క ఆంధ్రదేశంలో ఎలాగా సముద్ర తీర ప్రాంతం అంతా ఎలాగా ఉంటుందో అలాగే ఒకటే పొడవుగా ఉంటుంది. అలాగా ఇశ్రాయేలుకు ఇచ్చినటువంటి ఆ యొక్క దేశము దక్షిణ ప్రాంతంలో, ఇది దక్షిణ ప్రాంతంలోనేమో ఈ ఎలైట్ అనేటువంటి ఎయిర్పోర్ట్ అక్కడ వాళ్ళకి ఈ ఎర్ర సముద్రము సమీపంగా ఉంటున్నది. అక్కడి నుంచి మొదలుకొని ఉత్తరాన ఉండేటువంటి బనియన్స్ అనేటువంటి ప్రాంతం వరకు, అక్కడ హెర్మోన్ పర్వతాలు అవన్నీ కూడా ఉంటాయి ఉత్తరమున. అది దాదాపుగా 559 కిలోమీటర్స్ అని రాయబడి ఉంటున్నది. ఆ యొక్క పొడవు దేశం, వాళ్ళ దేశము మొత్తము పొడవు ఎంత అంటే 559 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా ఇది ఉత్తర దక్షిణం యొక్క కొలత. అది ఇట్లా అదేవిధంగా ఇప్పుడు వెస్ట్ ఈస్ట్ ఇట్లా అడ్డము కొలుచుకున్నట్లయితే అదే దాదాపుగా 45 కిలోమీటర్లు ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. అది కాబట్టి గలిలయ సముద్ర తీర ప్రాంతము అదంతా కూడా ఇది దాదాపుగా 45 కిలోమీటర్లు అట్లా అడ్డం ఉంటుంది. ఆ వెస్ట్ ప్రాంతంలో ఒక పక్కంతా మధ్యధరా సముద్రం ఉంటుంది, రెండవ పక్క అంతా ఇది ముస్లిమ్స్ కంట్రీస్ ఉంటాయి అక్కడ అంతా కూడా. ఉత్తరాన మరి లెబనాన్ దేశము ఉత్తరాన ఉంటుంది, మరి సిరియా దేశము ఉంటుంది అలాగా. కాబట్టి ఈ సరిహద్దులు వాళ్ళకు ఉంటాయి. అంటే పెద్దగా విస్తీర్ణమైనటువంటి పెద్ద ఇదేమి కాదు. వాళ్ళకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క దేశం అదంతా కూడా. కనుక ఉత్తర ప్రాంతంలోనే
గలిలయ ప్రాంతం అనేది ఉంటుంది, సిరియాకు దగ్గరలో. అది అక్కడ గలిలయ సముద్రము అని అంటారు దాన్ని. అక్కడ అదే ఆ గలిలయ సముద్రం అంటే సముద్రమేమి కాదు, కానీ అది ఒక మంచినీటి సరస్సు అయి ఉంటున్నది. వారికి త్రాగునీటికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇశ్రాయేలులకు. అందుకని దేవుడు ఏర్పాటు చేసడం అది అక్కడ ఆ యొక్క ఈ గలిలయ సముద్రము అని దాని పేరు. ఆ గలిలయ సముద్రము మంచినీటితో ఉంటున్నది. అది ఇది ఉత్తర ప్రాంతంలో. సో ఇది ఎలాగా నార్తన్ సైడ్ గలిలయ ప్రాంతము, నజరేతు, బెత్లెహేము ఇవన్నీ కూడాను దక్షిణ ప్రాంతంలో ఉంటాయి. మరి ఈస్ట్ సైడ్ జోర్డాన్ దేశం ఉంటుంది, అది ముస్లింలకు ఉండేటువంటి. సో అలాగా వీళ్ళ సరిహద్దులు అన్నమాట. అయితే గలిలయ ప్రాంతంలో ఇది ఉన్నటువంటి సముద్రం అది సరస్సు కాబట్టి దానికి గలిలయ సముద్రం అని పేరు వచ్చింది. అది మంచినీటి సరస్సు. ఉత్తర ప్రాంతంలో గలిలయ ప్రాంతంలో అన్నీ అంతా కూడాను. దీనికి గలిలయ సముద్ర పేరు ఎందుకు వచ్చింది అని అంటే అక్కడ గలిలయ ప్రాంతంలో ఉన్నది కాబట్టి వెళ్ళేది అది. ఇది దానికి సముద్రానికి ఏ లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా ఆ సరస్సుకు ఉన్నాయి. అందుకని దాని సముద్రం అని కూడా పేరు వచ్చింది దానికి. గెనెసరేతు అనే తీరాన్ని బట్టి దానికి గెనెసరేతు సముద్రం అని కూడా అంటారు. లేకపోతే ఇంకా తిబెరియా సముద్రం అని కూడా అంటారు. అంటే తిబెరియా అనేటువంటి తీర ప్రాంతాన్ని బట్టి దానికి అలాగా పేర్లు, కానీ అసలు పేరు దానికి గలిలయ సముద్రం ఇలాగా ఉచ్చరిస్తూ ఉంటాయి. గెనెసరేతు సముద్రం అని కూడా అంటారు, తిబెరియా సముద్రం అని కూడా అంటూ దాన్ని పిలుస్తూ ఉంటారు. సముద్రం యొక్క ఈ గలిలయ సముద్రము ఎంత ఉంటుందంటే 12 మైల్స్ అని పొడవు. దాని యొక్క పొడవు, గలిలయ సముద్రం యొక్క పొడవు 12 మైల్స్ అని రాయబడి ఉంటున్నది. మరి నార్త్ సౌత్ అనమాట, నార్త్ సౌత్లో అది దాని యొక్క డిస్టెన్స్. ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ అది చూస్తే 7.5 మైల్స్ అని దాని యొక్క వెడల్పు చెబుతుంది. దాని యొక్క లోతు 682.5 ఫీట్లలో కొలవబడి ఉంటుంది దాని యొక్క డెప్త్. అది భౌగోళికమైనటువంటి ఈ దాని కొలతలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఎక్కువగా ఆ కొండ ప్రాంతం అవన్నీ కూడా లోయలు, కొండలు ఉండేటువంటి ప్రాంతము. అయితే ఈ గలిలయ సముద్ర తీర ప్రాంతంలో ఆయన ఎక్కువగా ఆయన పరిచర్య చేశాడు. అనేక మంది అక్కడ కూడుకోవటము, వారికి ఉపన్యాసాలు చేయటము, వారికి ఆహారం కావాలంటే ఆహారం లేక 3 రోజులు 4 రోజుల వరకు కూడా కంటిన్యూగా జరిగేటివి అలాగా అక్కడ ఉన్నట్లు మనం చూస్తాం. కాబట్టి వారికి ఆహారం కూడా ఆయన 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచినట్లుగా 7 రొట్టెలు మరి కొన్ని చేపలను 4,000 మందికి పంచినట్లుగా మనం చదువుతాం బైబిల్లో. మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో అవన్నీ ఉంటాయి. కాబట్టి ఎక్కువ పరిచర్య అంతా కూడా అక్కడ ఆ కొండ ప్రాంతము కాబట్టి పచ్చిక కూడా ఉంటుంది. మరి అక్కడ తాగటానికి నీళ్ళు అక్కడ సముద్రం దగ్గరలో ఉంటుంది కాబట్టి అది ఆ ప్రాంతాన్ని అక్కడ ఎంచుకుని ఆయన ఆ కొండ ప్రాంతంలో ఆయన ఉపన్యాసాలు ఇస్తూ వారికి బోధిస్తూ ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది అది భౌగోళికంగా. అందుకోసం అది ఆయా స్థలాలను మనం చూసినట్లయితే అది ఎంతో మంచిగా ఉన్నట్టు పచ్చిక బయళ్ళుగా ఉంటాయి. మరి అందముగా ఉంటుంది. వారికి కూర్చోవటానికి ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలకు సౌకర్యకరంగా మరి ఏ ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి స్థలాన్ని ప్రభు ఎన్నుకొని మరి అక్కడ ఆయన పరిచయం చేసినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇది మనం మత్తయి సువార్త మనం చదువుకున్నట్లయితే అక్కడ
ప్రభువు చేసినటువంటి పరిచర్య ఇది మనకు తెలుస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయములో మనం చూస్తాం. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను అని ఇక్కడ రాయబడి ఉంటుంది. అంటే ఆ కొండ ప్రాంతము, కొండ అక్కడ దగ్గరనే దళే సముద్రం ఉన్నది, పచ్చిక బయళ్ళు ఉన్నాయి. కాబట్టి అక్కడ ప్రజలంతా అనేక మంది అక్కడ వచ్చి రావటంతో ఆయనను చూసి అనేక మంది అక్కడే ఆయన దగ్గరికి కూడుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన అనేకులకు స్వస్థత పరిచయం ఉంటున్నారు, అవన్నీ వారికి తెలుసు. ఆయన దగ్గరికి పోతే మనం బాగుపడతామని, ఆయన ఎన్నో మేలు చేస్తాడని తెలుసుకొని అనేక జనసమూహము అక్కడికి కూడుకున్నప్పుడు ఆయన కొండ ఎక్కి అక్కడ కూర్చున్నట్లుగా ఇక్కడ రాయబడి ఉంటుంది. మత్తయ్య గారు ఈ విధంగా రాస్తుంటారు. జనసమూహంలో చూచి ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన బోధించటం ప్రారంభించాడు. ఆ సందర్భంలో ఆయన ఏమని బోధించడం ప్రారంభించాడంటే మొట్టమొదటిగా మనం చూస్తాము 5వ అధ్యాయము మత్తయి సువార్త మరి ఇక్కడ 3వ వచనంలో చూస్తే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ఆయన బోధించటం ప్రారంభించాడు. కాబట్టి ఎవరు ధన్యులు అనే విషయాన్ని గురించి మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మను గురించి విచారము కలిగి, దుఃఖము కలిగి, దీనత్వము అంటే దాని ఆత్మను గురించి చింత కలిగి ఉండటం, అదనమాట. కనుక అటువంటి వారు ఆత్మ గురించి దీనత్వము కలిగి, ఆత్మ అది నిత్యం ఉండేటువంటిది అయితే అది ఉంటే దేవుని యొద్దనైనా ఉండాలా, లేదా నరకంలో ఉండాలి, రెండే ప్లేసెస్. కాబట్టి ఆత్మయే జీవింపచేయనిది మనిషిని. కాబట్టి ఈ ఆత్మ గురించి మనము జాగ్రత్త పడాలి, దాన్ని కాపాడుకోవాలని మనం ఇంతకు పూర్వం కూడా మనము ఆత్మను గురించి మనము ధ్యానించి ఉంటున్నాం. అయితే కాబట్టి ప్రభు అంటున్నారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. కాబట్టి పరలోక రాజ్యము మనం చేరుకోవాలి అని అంటే ఆత్మను గురించినటువంటి మనం చింత కలిగినటువంటి వారమై ఉండాలి. ఆత్మను గురించి చింత కలిగి ఉండాలి. ఆత్మను ఏ విధంగా నశింప చేయకూడదు అని ఇక్కడ. కాబట్టి మనిషిలో ఆత్మ, దేహము, ప్రాణం ఇవి ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తిలో ఆత్మ, దేహము లేక శరీరము, జీవము అది. కాబట్టి ఇది శరీరము నిష్ప్రయోజనము అని రాయబడి ఉంటుంది. ఆత్మయే జీవింపచేయనది. ఈ ఆత్మ ఎల్లప్పుడూ నిత్యము ఉంటుంది, అది దానికి మరణం అన్నట్టు ఏమి ఉండదు. కాబట్టి ఆత్మ విషయమై మీరు దీనులై ఉంటారు, వారు ధన్యులని ప్రభువారు చెప్తూ ఉంటున్నారు. కాబట్టి ఎందుకు ధన్యులు అని మనం చూసినట్లయితే ఇక్కడ మనం శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు. రోమాపత్రిక 8:5 వచనములు ఈ విధంగా వ్రాయబడి ఉంటున్నది. అదేవిధంగా ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంతురు. అది అన్నమాట. శరీర విషయం గురించి తిందము, తాగదము, ఆనందించడం, శరీరం గురించి ఏమి ధరించుకుందాము, ఏమి కట్టుకుందాము అనేటువంటి చింత కలిగినటువంటి అది శరీర విషయం చింతించేటువంటి వారు అది వ్యర్థము అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. శరీర విషయంలో మనసు చూస్తారు. ఆత్మ అనుసారమైనటువంటి మనుష్యులు వారి ఆత్మ గురించి చింత కలిగి ఉంటారని ఈ యొక్క రోమాపత్రికలో పౌలు గారు రాస్తూ ఉంటున్నాడు. అంతే కదా 8వ అధ్యాయంలో మనం చూస్తాము 9వ వచనములో, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారు అని. దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉంటున్నది అనే సంగతి ఎవరు కూడా మర్చిపోకూడదు. ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించి మరి బాప్తిస్మం పొందుతుంటారో వాళ్ళందరిలో కూడా
ప్రభువు వారిలో నివసిస్తుంది. ప్రభు ఆయనలో ఉన్నారంటే ఆయన యొక్క ఆత్మ, క్రీస్తు ఆత్మ కలిగి ఉంటుంది. క్రీస్తు ఆత్మ కలిగినటువంటి వారే దేవుని పిల్లలు అని పిలువబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారు అని ఇక్కడ. శరీరానుసారమైన మనస్సు మరణం. శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగి ఉంటే అది మరణానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి మనం శరీరముకు మనం రుణస్థులము కాదు, శరీరానుసారంగా మనం జీవించకూడదు అని చెప్పేసి అది ఇక్కడ రాయబడి ఉంటుంది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, ఆత్మయే జీవింపచేయునది అని ఇక్కడ రాయబడి ఉంటుంది. మరి ఇది రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటున్నది. అదేవిధంగా 13వ వచనంలో మనం చూసినట్లయితే శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసి ఉన్నది. చావవలసినటువంటి వారై ఉంటాయి. ఎవరైతే శరీరానుసారంగా జీవిస్తారో వాళ్ళు మరణానికి గురవుతారు, వారు నరకానికే వెళ్తారు అని. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. కాబట్టి ఎవరైతే క్రీస్తు ఆత్మను కలిగి ఉంటారో, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటారో, వారు దేవుని యొక్క ఆత్మచేత శరీర క్రియలను చంపి వారు ఆత్మానుసారముగా జీవించినటువంటి వారుగా ఉన్నట్లయితే వారు జీవిస్తారు అని ఇక్కడ రాబడి ఉంటుంది. కాబట్టి ఆ ఆత్మ గలవారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అని ఈ రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనములో ఈ మాటలు మనకు కలుగుతాయి. కాబట్టి ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో ఆ ఆత్మను బట్టే మనము దేవుణ్ణి అబ్బా తండ్రి అని మొరపెడుతూ ఉంటామని ఇక్కడ రాయబడి ఉంటున్నది. కనుక మనము దేవుని పిల్లలను మన ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని 16వ వచనములో రాయబడి ఉంటున్నది. కాబట్టి ప్రసంగి గ్రంథము 12 అధ్యాయం 7వ వచనంలో మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని ఇక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి శరీరము నిష్ప్రయోజనము, అది మట్టిలో సిద్ధపరచబడి ఉండే దేవుడు మట్టితో చేసి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అని మనం చదువుతాం ఆదికాండంలో. అదేవిధంగా కాబట్టి ఈ మనిషి ఈ నేల మట్టితో చేయబడి ఉన్న మన్నే గనక ఆడు తిరిగి మరణించిన తర్వాత మట్టిలో పెట్టబడతాడు, మట్టిలో కలిసిపోతాడు అని అందుకొరకే ప్రసంగి గారు ఈ విధంగా రాస్తుంటారు. ఈ మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని రాబడి. కనుక ఈ ఆత్మ గురించి మనము విచారం కలిగి ఆత్మను మనం కాపాడుకుంటూ మనలో నివసింప చేసుకోవాలని దేవుని మాటల చేత మనము హెచ్చరించబడుతూ ఉంటున్నది. అంతేకాకుండా సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి నరునిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ, దేవుడు పెట్టినటువంటి ఈ యొక్క ఆత్మ అది ఒక దీపము వలెగా ఉంటుంది. దీపం ఆరిపోతే నరుడు చనిపోతాడు అన్నమాట. అది కనుక అది ఈ నరుని యొక్క ఆత్మ అది ఆత్మ దీపముగా ఉంటున్నది అని సామెతల గ్రంథంలో ప్రసంగి రాస్తూ ఉంటున్నాడు సొలొమోన్. అదేవిధంగా సామెతలు 18:14లో నరుని ఆత్మ వాని యొక్క వ్యాధిని ఓర్చును అనేటువంటి. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉంటుందో మనిషికి కలిగేటువంటి వ్యాధులన్నింటినీ కూడా ఆయననే సహిస్తూ ఉంటాడు. మన బాధలను వహించను, శిల్వలో ఆయన వహించను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మనకు కలిగే వ్యాధులు అవన్నీ కూడా మనమేమి బాధపడాలము, కానీ ఆ యొక్క దేవుని ఆత్మయే వాడిని ఓర్స్తూ సహిస్తూ అట్టి వేదన నుంచి బాధల నుంచి కాపాడుతూ ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం ఎంతో దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఎంతో ధన్యులై ఉంటున్నారు. కనుక వారు పరలోక రాజ్యం వారిదే అని ఇక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి
మొదటి దశలోనిక పత్రికలో 5:19 వచనములు మనం చూసినట్లయితే 9 వచనములు చూస్తే ఆత్మను ఆర్పకుడి అని రాయబడింది. ఆత్మను మీరు ఆర్పవద్దు. ఆత్మ దీపము ఎప్పుడు ఆరిపోతుంది? నూనె లేకపోతే ఆరిపోతుంది. ఆ వాక్యమైనటువంటి నూనెను మనము మన యొక్క ఆత్మకు పోస్తూ ఉండాలి, నింపుతూ ఉండాలి. ఆత్మను వెలుగు, అది దీపముగా ఉన్నట్టు ఆ దీపమును మనం వెలిగించుతూ ఉండాలి. అంటే మనం అనుదినము దేవుని వాక్యము చేత మనము అది నింపుకుంటూ ఆ దీపము వెలిగించుకుంటూ మనం వెలుగు సముద్రముగా జీవించాలని మనం కోరుతూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఎఫెసీ పత్రిక 4:30లో మనం చూసినట్లయితే ఆత్మను దుఃఖపరచకుడి అని. దేవుని ఆత్మను మనం దుఃఖపరచకూడదు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు దుఃఖపడుతుంది? దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలు మనము దేవుని బిడ్డలమని రక్షణ పొంది ఉంటున్నామని చెప్పుకుంటూ, విశ్వాసులమని చెప్పుకుంటూ మళ్ళీ పాప జీవితంలో జీవిస్తూ ఉన్నట్లయితే, పాపం వైపుకు మరలుకొని శరీర క్రియలకు అనుసరించినట్లయితే దేవుని యొక్క ఆత్మ బహుగా దుఃఖిస్తుంది. కాబట్టి అలాగా దేవుని యొక్క ఆత్మను దుఃఖపరచకుడి అని ఇక్కడ, ఆర్పకుడి అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. దేవుని ఆత్మను ఆర్పకుండా చూసుకోవాలి. దేవుని ఆత్మను దుఃఖపరిస్తే దేవుని యొక్క ఆత్మ మన నుండి బయటికి వెళ్ళిపోతాడు ఆయన. ఎప్పుడు దేవుని ఆత్మ మన నుంచి వెడలిపోతామో మనము శరీర సంబంధులం అయిపోయి, శరీర క్రియలకు లోనైపోయి నరకమునకు పాత్రలమవుతామని దేవుని యొక్క వాక్యం చేత మనము హెచ్చరించబడుతూ ఉంటున్నాం. కాబట్టి యెషయా గ్రంథము 57:15 వచనములు చూసినట్లయితే వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసింపగోరుచున్నాను అని ఇక్కడ రాయబడ్డాడు. ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉండాలి అది. కాబట్టి ఆయన దేవుడు ఎంతో ప్రేమామయుడు, కృపమైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన మన యొక్క హృదయంలో ఎవరి హృదయంలో నివసిస్తే, ఎవరైతే ఆయన యందు భయము, భక్తి కలిగి, వినయము కలిగి, దీనత్వం కలిగి ఆయన పెట్టినటువంటి ఆత్మకు భయముతో జీవిస్తూ, ఆత్మను కాపాడుకుంటూ, దాన్ని ఆర్పకుండా చూసుకుంటూ, మరి దుఃఖపరచకుండా చూసుకుంటూ జీవించినట్లయితే అది ఆయన వారిలో నివసిస్తాడు అన్నమాట. దేవుడు మనలోని నివసించగోరాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి మనము ఈ లోకంలో జీవించినంత కాలము దేవుని యొక్క ఆత్మకు విధేయులమై, దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ, దేవుని క్రియలను మనము ఈ లోకమునకు వెలుగు సంబంధులముగా జీవించాలని మనము దేవుని యొక్క వాక్యం చేత హెచ్చరించబడుతూ ఉంటారు. అందుకొరకే అక్కడ ప్రభు వారు ఆ యొక్క మొట్టమొదటిగా ఏం చెప్తున్నట్టే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అని ఆయన ప్రసంగించటం మొదలుపెట్టినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఆత్మ విషయమై దీనత్వం కలిగి పరలోక రాజ్యమును మనం సంపాదించుకొని యుగయుగాలు మనము దేవునితో జీవించాలని ప్రభు మనల్ని కోరుతూ ఉంటాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఈ లోకంలో జీవించినంత కాలము మరి దేవుని ఆత్మకు విధేయత కలిగి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి ఆశ్రయించును గాక. దేవుడి మాటలు ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రియులారా, మనం ప్రార్థన చేసుకున్నాం. కృపగల దేవా, ఇంతవరకు నీవు నాలో ఉండి నా నోటి ద్వారా మీరు నిబిడలతో నాతో మీరు మాట్లాడే వాక్కుల కొరకే మీకు వందనములు స్తుతులు చెల్లిస్తుంటున్నాము. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు అని చెప్పారు. కాబట్టి మేము ఆత్మ విషయమై దీనత్వం కలిగి జీవించడానికి మాకు నేర్పించి, నడిపించి, నీ యొక్క నిత్యరాజ్యమునకు మేము వారసులమే భాగ్యాన్ని అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమునే బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.